ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అయితే ఆ సమయంలో ఇంకా వైభవ్ సూర్యవంశీ అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపాడు. 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సాధించిన రికార్డులన్నిటిని కూడా గాల్లో కలిపేశాడు. మైదానంలో అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మిగిలాయి. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పాలి అంటే కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. చివర 3 పరుగుల తేడాతో తను తను ఔట్ అయిపోయాడనమాట. కాకపోతే తను కొట్టిన ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో సాధించిన పరుగులతో పాటు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో మొత్తం 680 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా అంటే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాడిగా ఒక రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డును అతని ఓపెనింగ్ భాగస్వామి యశస్వి పేరిట ఉండేది. అయితే ఒకే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్ళలో ఫస్ట్ వైభవ్ ఉంటే, సెకండ్ యశస్వి, థర్డ్ షాన్ మార్ష్ ఈ యొక్క రికార్డ్స్‌ను 1, 2, 3 పొజిషన్‌లో ఉన్నారు. దీనితో ఐపీఎల్ ప్లే ఆఫ్ లేదా నాకౌట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం బాదిన సురేష్ రైనా రికార్డును వైభవ్ సూర్యవంశీ సమం చేశాడు. అలాగే మరో రికార్డ్ ఏంటంటే 16 బంతుల్లోనే ఇతను చాలా అద్భుతంగా 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డును నెలకొల్పాడు. ఎంఎస్ ధోని 20 బంతుల్లో సాధించగా ఈ కుర్రాడు కేవలం 10 ఓవర్‌లోనే సాధించేశాడని చెప్పొచ్చు. అంటే 10 బంతుల్లోనే సాధించాడనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.